హాయ్ ఫ్రెండ్స్, మేము పెట్టే ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. అలా చేయడం వల్ల మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది. ఇక లేట్ చేయకుండా వీడియోలో ఏం జరుగుతుందో చూసేయండి. ఇకపోతే రూపని విడాకుల పేపర్ మీద సంతకం పెట్టమని, దానికి కావలసినంత డబ్బిస్తానని శ్వేత ఇక రూపని ఇబ్బంది పెట్టడం చూసిన రాజు ఇక శ్వేతపై కోపంతో అరుస్తూ ఈ విధంగా అంటూ ఉంటాడు. నువ్వు డబ్బిచ్చి రూపని కొనాలనుకుంటున్నావా? అది నీ వల్ల కాదు. రూప మంచితనం ఎప్పటికీ నీలో రాదు. నీలాంటి వాళ్ళని పెళ్లి చేసుకోవడానికి నేను ఒప్పుకున్నాను అంటే కేవలం మా అమ్మ చచ్చిపోతానని బెదిరించడం వల్లనే తప్ప నిన్ను పెళ్లి చేసుకోవాలని నా మనసులో ఏ కొసైనా లేదు అని చెప్పి ఈ విధంగా రాజు అంటూ వెంటనే విడాకుల పేపర్ మీద సంతకం పెట్టాలా? ఎందుకు పెట్టాలి? ఆ అమ్మాయి గారిని నన్ను విడదీయాలనే ఆలోచన నీకు వచ్చినందుకు నువ్వు సిగ్గుపడాలి. నాకు ముందే పెళ్ళయిందని తెలిసినా నన్ను పెళ్లి చేసుకోవాలనుకున్నావు. అసలు రూప ఎవరు? ఏంటి? ఎలాంటి అమ్మాయి అని తెలుసుకోకుండా డబ్బు తనకిచ్చి విడాకుల పేపర్ మీద సంతకం పెట్టించాలని చూస్తావా? సాటి ఆడదాని జీవితాన్ని నాశనం చేయాలని చూస్తావా? ఇది విడాకుల పేపర్సా అని చెప్పి విడాకుల పేపర్స్ చింపి శ్వేత ముఖాన విసిరేసిన రాజుని చూసి రూప అలానే చూస్తూ ఉంటుంది. ప్రతాప్ కూడా అలానే చూస్తూ ఉంటాడు. ముత్యాలు మాత్రం షాక్ అయిపోతుంది. రాజు అని చెప్పి గట్టిగా అరవటంతో ఏంటమ్మా, ఏమైంది? నేను చేసింది తప్పు కాదు కదా. అమ్మాయి గారిని నా నుంచి దూరం చేయాలని చూస్తారా మీరు అని చెప్పి గట్టిగా కేకలు వేస్తూ ఉంటాడు రాజు. మరి నిజంగా శ్వేత డబ్బిచ్చి రూపని విడాకుల పేపర్ మీద సంతకం పెట్టమనడం చూసిన రాజు నిజంగా శ్వేత ముఖాన విడాకుల పేపర్లు చించి కొట్టాడా? అది చూసిన ముత్యాలు రాజుపై విరుచుకుపడుతుందా? నిజంగా ఏం జరుగుతుంది తెలుసుకోవాలి అంటే ఈ వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. నచ్చితే ఒక లైక్ చేయటం మర్చిపోకండి. ఇక లేట్ చేయకుండా వీడియోలో ఏం జరుగుతుందో చూసేయండి. ఇక రాజు ఇంటికి వచ్చిన తర్వాత ఆలోచిస్తూ ఉంటాడు. వెంటనే అప్పలనాయుడు వచ్చి, ఏంటయ్యా రాజు, ఇందాక గుడిలో జరిగిన దాని గురించి ఆలోచిస్తున్నావా? అవును నాన్న, కొంచెమైతే పెద్దయ్య గారికి శ్వేతకి అడ్డంగా దొరికేవాళ్ళం అని చెప్పగానే మనం చేసే ప్రతి ఒక్క పని ఎవరు ఎలా ఎక్కడికి చేరవేస్తున్నారో అర్థం కావట్లేదు. దీనిని బట్టి చూస్తుంటే రేణుక మన వెనకాలే తిరుగుతూ ఉంది. రేణుక ఈ విషయాలన్నీ కూడా శ్వేతకి చేరవేస్తుందని అర్థమవుతుంది నాన్న అని చెప్పి రాజు అనగానే, అవును, ఆ రేణుకని నమ్మే పని లేదు. మనం అక్కడికి వచ్చి చూసేసరికి ఖచ్చితంగా రేణుక అక్కడ కూర్చొని పూజ చేయడం చూసిన పెద్దయ్య అలాగే శ్వేత ఇద్దరు కూడా షాక్ అయిపోయి ఉండాలి. ఎందుకంటే అక్కడ కూర్చొని పూజ చేస్తుంది మీరు అని రేణుక చెప్పడం వల్లే కదా పెద్దయ్య గారు అక్కడికి వచ్చారు. ఇకపోతే నువ్వు అలాగే అమ్మాయి గారు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మీ బంధం ముడిపడాలని పూజ చేశాం కదా, మీ బంధాన్ని ఎవరు విడదీయలేరులయ్యా అనగానే, మావయ్య నన్ను రాజుని ఆశీర్వదించండి అని చెప్పి రూప ఇక అక్షంతలు ఇచ్చి అప్పలనాయుడు దగ్గర రాజు రూప ఇద్దరు కూడా ఆశీర్వాదం తీసుకుంటూ ఉంటారు. మీరు ఒకరి కోసం ఒకరు పుట్టారయ్యా అని చెప్పేసి రాజు రూప ఇద్దరిని కూడా దగ్గరికి తీసుకుంటారు అప్పలనాయుడు. ఇకపోతే రాజు అలాగే అప్పలనాయుడు ఇద్దరు కూడా ఇంటికి వెళ్ళిపోతారు. రూప కూడా ఇంటికి వెళ్తుంది. విజయాంబిక ఇక రూప ఎక్కడికి వెళ్ళావు అని అడుగుతూ ఉంటే, ఎక్కడికి వెళ్తాను, ఆఫీస్కే కదా వెళ్ళాను అని అంటూ ఉంటే, అవునా ఆఫీస్కి వెళ్ళావా అని చెప్పగానే రూప షాక్ అయిపోయి అలానే చూస్తూ ఉంటుంది. ఏమైంది అత్తయ్య, ఎందుకు అలా డౌట్గా అడిగావు అనగానే ప్రతాపిక, ఏం లేదమ్మా రూప, నువ్వు వెళ్ళి ఫ్రెష్ అప్ అవుపో అనగానే, సరేనా అని చెప్పేసి రూప వెళ్ళిపోతుంది. అమ్మయ్య, ఈ అత్తయ్య ఎప్పుడు చూసినా నా మీద ఒక కన్ను వేసి ఉంచుతుంది. ఎప్పుడు నాన్న దగ్గర నన్ను ఇరికిద్దామా అని చూస్తూనే ఉంటుంది అని చెప్పి రూప ఇక లోపలికి వెళ్ళిపోతుంది. వెంటనే ఇక రాజుకి ఫోన్ చేస్తుంది రూప. హలో రాజు అనగానే, ఏంటమ్మాయి గారు చెప్పండి అని చెప్పి అంటూ ఉంటే, ఇందాక శ్వేత ఆఫీస్కి వచ్చింది కదా, ఆఫీస్కి వచ్చే టైంకి మన ఇద్దరం అక్కడ ఆఫీసులో లేకపోతే శ్వేత మళ్ళీ పెద్ద రచ్చ చేసేది అనగానే, అవునమ్మాయి గారు, కానీ మనం అక్కడి నుంచి త్వరగా వచ్చేసాం కదా, లేకపోతే గుడిలోనే ఉంటే శ్వేత ఇక ఏకంగా తెలివిగా ఆఫీస్కి వచ్చి మనల్ని అక్కడ చూస్తుందని నాకు అర్థమైంది. అందుకే మనం త్వరగా ఆఫీస్కి వెళ్ళాం కదా అని చెప్పి ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇకపోతే రాజుతో రూప ఈ విధంగా అంటూ ఉంటుంది. రాజు, నాన్న ఎప్పుడు నిన్ను క్షమిస్తారా, ఎప్పుడు నిన్ను అర్థం చేసుకుంటారా అని 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాను రాజు.
కానీ ఆ శ్వేత అలాగే అత్తయ్య అందరూ కలిసి మనల్ని విడదీయాలని చూస్తున్నారు. నాకు చాలా భయంగా ఉంది రాజు అనగానే, అమ్మాయి గారు మీరేమి కంగారు పడకండి. నన్ను కంగారు పెట్టకండి. అంతా నేను చూసుకుంటాను కదా అనగానే, ఆ ఆశతోనే ఉంటున్నాను రాజు. నువ్వు లేకుండా ఒక్కొక్క సెకండ్ కూడా నేను ఉండలేకపోతున్నాను. అలాంటిది నిన్ను దూరం చేసుకొని ఎలా బ్రతకగలను? అది కూడా వేరొక అమ్మాయిని నువ్వు పెళ్లి చేసుకుంటే అసలు ప్రాణాలతో ఉండగలనా అని అంటూ ఉంటే, అమ్మాయి గారు ఎప్పటికీ మీరు నా గుండెల్లో ఉంటారు. నేను ఆ శ్వేతని పెళ్లి చేసుకుంటానని మీరు ఎలా అనుకుంటున్నారు అనగానే, నువ్వు పెళ్లి చేసుకోవు రాజు, అది నాకు తెలుసు. కానీ అత్తయ్య శ్వేతని పెళ్లి చేసుకోకపోతే చనిపోతాను అని బెదిరిస్తే నువ్విక శ్వేత మెడలో తాళి కట్టేస్తావు కదా రాజు అని అడగగానే, అమ్మాయి గారు ఈసారి అమ్మతో గట్టిగా చెప్పేస్తాను. అమ్మాయి గారు లేకపోతే నేను బ్రతకలేను. మా ఇద్దరిని బ్రతకనివ్వండి, లేకపోతే చంపేయండి. అంతేకాని మమ్మల్ని దూరం చేయొద్దని వేడుకుంటాను అని చెప్పగానే రూప ఇలా అంటూ ఉంటుంది. అంతటి వరకు రాకుండా పరిస్థితి ఉండాలని కోరుకుంటున్నాను రాజు అనగానే, సరే అమ్మాయి గారు అనగానే, సరే రాజు ఉంటున్నాను అని చెప్పి రూప ఫోన్ కట్ చేస్తుంది. ఇకపోతే శ్వేత మాత్రం రేణుకకి ఫోన్ చేసి, ఏంటి రేణుక అంకుల్ ముందు నన్ను బుక్ చేసావు, గుడిలో రాజు రూప ఇద్దరు కూడా కూర్చొని పూజ జరిపిస్తున్నారని చెప్పావు. అక్కడికి వచ్చేసరికి నువ్వు ఆ గొర్రెతో కూర్చొని పూజ జరిపిస్తున్నావేంటి? అసలు గొర్రె ఏంటి అని అడుగుతూ ఉంటుంది శ్వేత. ఒక్కసారిగా రేణుక షాక్ అయిపోతుంది. అది ఒక పెద్ద స్టోరీ శ్వేత గారు, మీకు చెప్పినా అర్థం కాదు అనగానే, అవునా అయితే చెప్పకు అని చెప్పేసి ఈ విధంగా అంటూ ఉంటే, అక్కడికి వచ్చేసరికి అక్కడ రాజు రూప ఇద్దరు కూడా లేరు కదా అనగానే, అయితే ఆఫీస్లో కూడా ఉండరు కదా అనగానే, ఆఫీస్లోనే ఉన్నారు. వాళ్ళు గుడిలో ఉంటారని చెప్పావు. గుడికి వచ్చాను. కానీ వాళ్ళు తెలివిగా ఆఫీస్కి కూడా వచ్చేశారు. ఆఫీస్లోనే ఉన్నారు అనగానే ఒక్కసారిగా రేణుక షాక్ అయిపోతుంది. అది ఎలా సాధ్యం? అసలు అక్కడ గుడిలో ఉన్న రాజరూప ఇద్దరు కూడా అప్పుడే ఆఫీస్కి ఎలా వెళ్ళడం సాధ్యమైంది అని చెప్పేసి ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇకపోతే రాజుని అలాగే రూప ఇద్దరు కూడా చాలా తెలివిగా తప్పించుకున్నారు అని చెప్పి రేణుక అనుకుంటూ ఉంటుంది. ఇంకెప్పుడు ఇలాంటి పిచ్చి పనులు చేయకుండా నమ్మి అక్కడ గుడికి వచ్చి అంకుల్ ముందు ఫూల్ అవ్వాల్సి వచ్చింది అని ఈ విధంగా రూప గురించి రాజు గురించి శ్వేత అనడంతో, అది కాదు శ్వేత గారు, నేను చెప్పింది నిజం అనగానే, ఏది నిజం అని చెప్పి శ్వేత ఫోన్ కట్ చేస్తుంది. ఈ శ్వేతని ఇరికించి నేను అక్కడ రాజుని నా వశం చేసుకోవచ్చని చూస్తుంటే, ఈ శ్వేత ముందు అడ్డంగా బుక్ అయిపోయానేంట్రా దేవుడా అని చెప్పేసి ఈ విధంగా అనుకుంటూ ఉంటుంది రేణుక. మరి నిజంగా శ్వేత అలాగే విజయాంబిక ఇద్దరు కలిసి రాజు రూపని దూరం చేయాలని చూస్తున్నారు కాబట్టి, మరి శ్వేత రూపకి కావాల్సినంత డబ్బిస్తానని రాజుని వదిలిపెట్టి వెళ్ళమని చెప్పడం, మరి రూపని అలా అడగటం చూసిన రాజు ఇక ఒక్కసారిగా షాక్ అయిపోయి రూప ఇక అడగడంతో శ్వేత చంప పగలగొట్టి, రూపని నన్ను విడదీయటం ఈ తరం కాదు అని విడాకుల పేపర్లు చించి శ్వేత మొహాన్ని కొట్టగానే ముత్యాలు షాక్ అయిపోతుంది.